ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 5వ ఆదివారము. వారు క్రీస్తు సంఘమును ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు తెలియచేసిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనము నుండి 27వ వచనం వరకు. పౌలు, బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, పిసిదియాలోని అంతియోకియాకు పోయిరి. అక్కడ వారి మనసులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు ఇక్కట్లను భరింపవలెను అని వారు బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవుచు వారు పంఫీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడ క్రీస్తు సంఘములోని ప్రజలను ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియు వారికి తెలియచేసిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఆ రాజువైన ప్రభు, నేను నీ నామమును సదా కీర్తింతును. వారి నేత్రముల నుండి బాష్పములను ఆయన తుడిచివేయును. 2వ పట్టణము పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. అంతట నేను ఒక కొత్త దివిని కొత్త భువిని చూచితిని. మొదట దివియు భువియు అదృశ్యమయ్యను, సముద్రము కూడా అదృశ్యమయ్యను. అనంతరము దివి ఎందలి దేవుని నుండి దిగి వచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము నడుచుకొని సిద్ధపడిన యువతి వలె ఉండెను. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును. వారే ఆయనకు ఆలయము, వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడు వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును. వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడుపు గాని, బాధ గాని ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనాసీనుడు, ఇప్పుడు అన్నింటినీ కొత్తగా సృష్టించెదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనము వరకు. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదుకుదురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే
మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.